వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత సుధీర్ రెడ్డిపై మండిపడుతున్నారు గుంటూరు వాసులు. ప్రజలకు అద్భుతమైన సేవలందిస్తున్న వాలంటీర్లపై విషం చిమ్మటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆయన బృందం తాము అధికారంలోకి వస్తామని ఇంకా పగటి కలలు కంటున్నారని వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులు అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. వాలంటీర్లపైన తెలుగుదేశం జనసేన నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కానీ ఇవాళ తెలుగుదేశం నాయకుడు సుధీర్ రెడ్డి కూడా వాలంటీర్లని ఉగ్రవాదులతో పోల్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంటనే వాళ్ళని తొలగిస్తామని చెప్తూ ఉన్నారు. అయితే లబ్ధిదారులు ఏదైతే వాలంటీర్లు సర్వీస్ అందిస్తున్నారో వాళ్ళంతా మనతో ఉన్నారు. నిజంగా వాలంటీర్లు అలాంటి వాళ్ళ వీళ్ళని అడిగి తెలుసుకున్నాం. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డిని అప్రిషియేట్ చేయాల్సింది పోగొట్టి జనసేన వాళ్ళైనా టీడీపీ వాళ్ళైనా బుద్ధి మాలిన మాటలు మాట్లాడడం సిగ్గుసేటు. అసలు వాళ్ళకి బుద్ధి చెప్పారు మనుషులు, జనాలందరూ చంద్రబాబుని చీకొట్టారు. అయినా కూడా చంద్రబాబు సిగ్గు లేదు, శరం లేదు. చంద్రబాబు అండ్ కో టీం అందరు కలిసి వాలంటీర్ వ్యవస్థని అవహేళన చేయటం. చంద్రబాబు నీ 14 ఏళ్ల సీఎం కి, నువ్వు 14 ఏళ్ల రాజకీయ చరిత్రకి నువ్వు మచ్చగా మిగిలిపోతావు. మరి నాకు ఒకసారి చూపించారు, నాకు కళ్ళజోడిచ్చారు. ఇట్లాంటి వాలంటీర్ని అసభ్య పదజాలాలతో మాట్లాడటం కరెక్ట్ కాదు. మీరు రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే మాట్లాడటం నేర్చుకొని రండి. అందులో లేడీస్ ను అవమానించడం చాలా సిగ్గుచేటు. మీ అమ్మలున్నారు, మీ అక్కలున్నారు, మీ చెల్లెళ్ళున్నారు, మీ కుటుంబ సభ్యులున్నారు. మమ్మల్ని అవమానిస్తే వాళ్ళని అవమానించినట్టే. ముందు మాట్లాడటం నేర్చుకోండి. ఎన్నో పథకాలు ఇస్తున్నారు, అవన్నీ వాళ్ళు ఇయ్యలేకపోయామే, మరి అవన్నీ జగన్ ఇస్తున్నాడు. అవి చూసి ఓర్చుకోలేక వాళ్ళు ఎక్కడ జనాన్ని మర్చిపోతారేమోనని ఇట్లాంటి ప్రచారాలు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మీ ప్రచారాలను మానుకోండి. మీకు చేత అయితే మంచి పనులు చేయండి. ఒక అధికారికి ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ కి నెల రోజుల పాటు తిరగాలి, వాళ్ళని వీళ్ళని పట్టుకోవాలి, తిరగాలి. తిరిగితే గానీ రాని పరిస్థితి. ఈ రోజు మా ఇంటికి వచ్చే వాలంటీర్లు మాకు ఏమి కావాలి, ఏమి ఉన్నాయి, ఏమి లేవు, మీకు ఏం పథకానికి అర్హులు అని చెప్పేసి ఇంటింటికి తిరిగి చేస్తున్నారు. అలాంటి వాలంటీర్ల మీద దేశద్రోహులు, టెర్రరిస్టులు అంటే ఎంతవరకు కరెక్ట్? అసలు అది కరెక్ట్ కాదండి. మనకి అన్ని అవకాశాలు ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు దేశం తలెత్తించుకునేలా కాకుండా తలెత్తేలాగా ఉంది. వాలంటీర్లు ప్రతి ఒక్కరు అవ్వాతాతలకు పింఛన్కి అదివరకు నీళ్ళ ట్యాంకీల కాడికి వెళ్ళాలి, నెల రోజులు తిరగాలి, 10 రోజులు తిరగాలి. తిరిగినా గానీ వాళ్ళు శోష వచ్చి సాయంత్రానికి రేపటికి మాపుకని తిప్పుతున్నారు. ఈ రోజు కోడి కొయ్యక ముందలే వాలంటీర్ ఇంటికి వస్తున్నారు. ఇంటికి వచ్చి అవ్వాతాతలకు పింఛన్లు చేతిలో పెట్టి వెళ్తున్నారు. ఇంతకన్నా ఇంకేం చేయాలండి జగన్మోహన్ రెడ్డి గారు? ఖచ్చితంగా ఈసారి కనుక వాలంటీర్ల పైన ఎవరైనా తెలుగుదేశం గాని జనసేన గాని ఇష్టం వచ్చేట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోము. కెమెరా భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.